మైక్రోసాఫ్ట్ సర్వీస్ మాట ఇక్కడ. ఓకే. అరౌండ్ 200 సర్వీసెస్ ఉన్నాయి. 200 ప్లస్సే ఉన్నాయి అనుకోవచ్చు మనం. సో అసలు ఎజూర్ అంటే ఏంటి అని చెప్పంటే, ఇప్పుడు క్లౌడ్ అని చెప్పి ఉంటుందండి కాన్సెప్ట్ మనకి. ఓకే. ఆ క్లౌడ్ అనే కాన్సెప్ట్ ఏంటి అంటే, ఇదివరకు ఓల్డ్ డేస్‌లో ఏమయ్యేది అంటే మనకి బిఫోర్ కోవిడ్ ఎక్కువ చూసుకుంటే సో మీకిప్పుడు ఒక అప్లికేషన్ అనేది, ఒక సర్వీస్ అనేది రన్ అవ్వాలి అంటే మనకి, ఆ అప్లికేషన్ అనేది ఆన్ ప్రెమిసెస్ డేటా సెంటర్స్ అని చెప్పి అనేవారు. సో అంటే ఏంటి అంటే లెట్స్ సే ఒక యూట్యూబ్ అప్లికేషన్ ఉందనుకోండి ఇక్కడ మీకు. ఈ యూట్యూబ్ అప్లికేషన్ ఇదివరకు ఎలా రన్ అయ్యేది అంటే, మీకు సపోజ్ మీకు ఒక ల్యాప్‌టాప్ గాని, ఒక సర్వర్ గాని ఉంది. దాన్ని సర్వర్ అంటాంమాట మనం. ఆ సర్వర్‌ని లోకల్‌లో ఉండేదాన్ని అంటే మీ దగ్గర ఉండేదాన్ని మీరు మెయింటైన్ చేసేదాన్ని ఏమంటారు అంటే ఆన్ ప్రిమిసెస్ అంటారుమాట. కంప్లీట్‌లీ మేనేజ్డ్ బై యూ. అవును. సో ఇదివరకు ఇనీషియల్‌గా మేనేజర్స్ ఐ మీన్ బిఫోర్ కోవిడ్ ఏమయ్యేదంటే, సో ప్రతి దగ్గర మనకి ఇలాగ సర్వర్ ర్యాక్స్ అని ఉంటాయండి కొన్ని. ఓకే. ఆ సర్వర్ ర్యాక్స్ మీకు మేబీ మీరేమన్నా ఆఫీస్‌లో ఉన్నా చూడ్డానికి ఉంటది. ఒక రూమ్‌లో ఇలాగా కనిపిస్తా ఉంటాయన్నమాట. దీన్ని సర్వర్ ర్యాక్స్ అంటాంమాట. ఓకే. సర్వర్ ర్యాక్స్ ఏమైతుంది అంటే, దీంట్లో కొన్ని నంబర్ ఆఫ్ హై స్పీడ్ సర్వర్స్ అనేవి ఉంటాయన్నమాట. ర్యామ్ అండ్ మెమరీ యాక్సెస్‌వి. సో ఇవన్నీ మీరే మేనేజ్ చేసుకునేటోళ్ళు. సో ఆఫ్టర్ కోవిడ్ ఏమైంది అంటే, మోస్ట్‌లీ ఇండియాలో కానీ వరల్డ్ వైడ్‌లో సో వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ ఐ మీన్ వితిన్ 1 వీక్ ఆర్ 2 వీక్స్‌లో మొత్తం లాక్‌డౌన్ వచ్చేసింది కాబట్టి, దీన్ని మెయింటైన్ చేయాలంటే ఎవరు ఉండేవాళ్ళు కాదు. ఓకే. దీన్ని మెయింటైన్ చేయాలంటే ఆఫీస్‌కెళ్తే గాని మెయింటైన్ చేయలేరు. ఏమన్నా ఇష్యూస్ వచ్చినా ఏమైనా. ఓకే. ఈ డేటా అనేది క్రిటికల్‌గా అనుకోండి. ఈ యూట్యూబ్ అనేది ఓన్లీ మీకు నెట్‌వర్క్‌లోనే వచ్చేదిమాట. వేరే వాళ్ళకొచ్చేది కాదు. దానివల్ల బిజినెస్ అనేది ఇంపాక్ట్ అవుతా ఉంటది. సో ఓకే. అప్పుడు యాక్చువల్లీ అప్పుడు అంతకు ముందు నుండే మనకి క్లౌడ్ సర్వీసెస్ అని ఉన్నాయి. ఓకే. క్లౌడ్ సర్వీసెస్‌లో ఒకటే మైక్రోసాఫ్ట్ ఎజూర్, ఏడబ్ల్యూఎస్, అమెజాన్ వెబ్ సర్వీసెస్ అండ్ జీసీపీ. ఇవి బిగ్ ప్లేయర్స్ మాట యాక్చువల్లీ. దీనికన్నా వేరేవి కూడా ఉన్నాయి. బట్ మెజారిటీ ఆఫ్ ది మార్కెట్ షేర్ ఏడబ్ల్యూఎస్‌కి, ఎజూర్‌కి, జీసీపీకే ఉన్నాయన్నమాట. ఓకే. ఈ క్లౌడ్ సర్వీసెస్ ఏం చేస్తాయి అంటే, ఇదిగో నువ్వు ఈ ఆన్ ప్రెమిసెస్ డేటా అంతా తీసుకున్నావు కదా! అదంతా నీకు నువ్వు మెయింటైన్ చేసుకోవాలి. అదంతా కాదు. ఇది మేము చేస్తాం. ఇక్కడ నుండి ఈ యూట్యూబ్ అప్లికేషను మా ఎజూర్ క్లౌడ్‌లో పెట్టండి అని చెప్పి చెప్తాడన్నమాట ఎజూర్ వాడు. ఓకే. ఇక్కడ ఎజూర్ వాడు పెడతా ఉంటే ఇది క్లౌడ్ సర్వర్స్ మాట. దీనివల్ల ఏంటి అంటే త్రూ ఔట్ ద వరల్డ్ ఎవరైతే ఉన్నారో సపోజ్ ఇండియా యూరప్ సమ్ ఆఫ్రికా. సో ఎవరైతే ఉన్నారో ఈ సర్వీస్‌ని యూజ్ చేసుకొని క్లౌడ్‌లో పెట్టడం వల్ల మనకు వచ్చే ఆపర్చునిటీ ఏంటి అంటే త్రూ ఔట్ ద వరల్డ్ అట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైమ్ ఎవరన్నా యాక్సెస్ చేయగలుగుతారన్నమాట. దీనికి ఈ ఇష్యూస్ అనేది లేవు మాట. అంటే ఎప్పుడన్నా మీ సర్వీస్ అనేది అవుతా ఉంటుంది. రన్ అవుతా ఉంటుంది. సో ఇష్యూస్ ఏమి ఉండవు కాబట్టి బిజినెస్ అనేది ఈజీగా రన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే మీరు ఫ్లిప్‌కార్ట్ గాని, అమెజాన్ గాని అప్లికేషన్ తీసుకున్నారనుకోండి. ఓకే. సో మీకు ఫ్లిప్‌కార్ట్ ఒక దివాళీ సేల్‌కి కొన్ని క్రోర్స్ ఆఫ్ టర్నోవర్ జరుగుతది. అవును. అదే వాడు ఆన్ ప్రెమిసెస్‌లో పెట్టుకున్నారనుకోండి. వాటికి ఎంత బెనిఫిట్ ఉండదు. అంటే
ఏ ప్రపంచంలో ఎవరైనా ఎప్పుడన్నా చేయడానికి ఉంటుంది. యాక్సెస్ చేయడానికి అది. సో, అందుకని చెప్పి మనకిదొక ఇష్యూ. క్లౌడ్‌లో అడ్వాంటేజ్ ఇది. ఎనీ టైమ్, ఎనీవేర్ యాక్సెస్ చేయగలచ్చు మనం అని. ఓకే. ఇంకోటేంటి అంటే ఇప్పుడు ఫర్ ఇన్‌స్టెన్స్ మీకు ఈ సర్వర్ అనేది ఒక 10 జీబీ ర్యామ్ 500 జీబీ హెచ్‌డీడీ ఉందనుకోండి. ఇది నార్మల్ డేస్‌లో మీకు యూట్యూబ్ ఇది. ఐ మీన్ లేకపోతే ఫ్లిప్‌కార్ట్ అనుకోండి. బెస్ట్ మీకు ఫ్లిప్‌కార్ట్ అయితే. ఓకే. సో, మీకు ఈ ఫ్లిప్‌కార్ట్ అనేది రోజు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 మంది ఇది యూజ్ చేస్తా ఉన్నారు సర్వీసెస్‌ని. ఓకే. సో, ఆఫ్టర్ సమ్ టైమ్ ఏదో ఒక దివాళీ ఫెస్టివల్ వచ్చింది. అప్పుడు ఈ 1000 కాస్త 1,00,000 అయ్యే ఛాన్సెస్ ఉంటది. సో, 1,00,000 అయ్యే ఛాన్సెస్ అప్పుడు మీకుందే ఈ 100 మెంబర్స్‌ని యూజ్ చేయడానికి కేపబిలిటీ ఉందన్నమాట. కంపాటబుల్ ఇది. బట్ 1,00,000 పీపుల్ యూజ్ చేస్తే మీకు క్లౌడ్ సర్వీస్ అనేది లేకపోతే ఏమవుతుంది అంటే ఇది క్రాష్ అయిపోతది. ఎందుకంటే అక్కడ 100 మంది వెళ్ళే చోట మీరు 1,00,000 మందిని పంపిస్తే అది వర్కౌట్ అవ్వదు కాబట్టి అది క్రాష్ అయిపోతది. అండ్ ఇంకో థింగ్ ఏంటి అంటే మీరు ఈ దీపావళి జరిగే టైంలోనే నేను ఈ సర్వర్స్ కనుక్కొని తర్వాత మళ్ళీ 100 మందికి పడిపోతే అది చాలా ఇన్వెస్ట్‌మెంట్ అన్నట్టు కదా! అవునండి. సో, దీనివల్ల ఏమవుతుంది అంటే లో ఇన్వెస్ట్‌మెంట్ మనకి. ఇప్పుడు అదే మీరు ఆన్ ప్రెమిసెస్ సర్వర్స్ తీసుకున్నారనుకోండి. ప్రతిసారి మీరు ఈ 100కి కొన్నారు. ఇంకా 1000 మంది పెరిగితే ఇంకొక సర్వర్ కొనాలి. అలా ప్రతిసారి మీరు ఓన్లీ ఇన్వెంటరీకే కొంటా ఉంటే మీరు ఓకే. బిజినెస్‌లో వచ్చే ప్రాఫిట్ అంటూ ఏమీ ఉండదు. సో, ఇదేం చేస్తది అంటే క్లౌడ్ సర్వీసెస్ నువ్వు ఎంతైతే వాడుకుంటావో అంతకే పే చేయి మాకు. ఇప్పుడు 100 మెంబర్స్ ఉంటే 100 మెంబర్స్‌కి పే చేయి నాకు. 1000 మెంబర్స్ ఉంటే 1000 మెంబర్స్‌కి పే చేయి. 1,00,000 మెంబర్స్ ఉంటే 1,00,000 మెంబర్స్‌కి నాకు పే చేయి. తర్వాత ఈ సేల్ అయిపోయిన తర్వాత మళ్ళీ 100 మెంబర్స్‌కొచ్చేసింది అంటే లో ఇన్వెస్ట్‌మెంటే కదా వాళ్ళకి. 100 మంది వాడితే మనం రూ. 100 కడతాం. 1,00,000 మంది వాడితే 1,00,000 కడతాం అన్నట్టు. సో, దీనివల్ల ఏమవుతుంది లో ఇన్వెస్ట్‌మెంట్ అవుతుంది. ఇదొక బెనిఫిట్. ఓకే. ఇంకో బెనిఫిట్ ఏంటి అంటే మీరెప్పుడన్నా దివాళీ సేల్స్ అవి చూసారనుకోండి. నైట్ టైమ్ 12 పీఎంకి అవుతది షార్ప్. 12 ఏఎంకి. అప్పుడు మనం కస్టమర్స్ వస్తారు. అప్పుడు మనం పెంచుదామనే ఛాన్సెస్ కూడా ఉండదు మనకి. సో, ఇప్పుడు ఫర్ ఇన్‌స్టెన్స్ మీరు హాట్‌స్టార్ చూసారనుకోండి. ఇప్పుడు 516కి 1,00,000 మెంబర్స్ ఉన్నారు. 517కి ఒక 10 క్రోర్స్‌కెళ్ళిపోతారు. అది మనం ఈ మాన్యుయల్‌గా మనం చేస్తే వర్కౌట్ అవ్వదు కాబట్టి, ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఐ మీన్ ఇది ఏం చేస్తామంటే ఆటో స్కేలింగ్ మెకానిజమ్స్ అని ఉంటాయి క్లౌడ్‌లో. ఈ ఆటో స్కేలింగ్ మెకానిజమ్స్ అని చెప్పి ఉంటాయన్నమాట. ఆ ఆటో స్కేలింగ్ మెకానిజమ్స్ అనేది ఏం చేస్తది అంటే ఇది కాకపోతే మనకి 12:00కి ఒక 10 మంది యూజ్ చేస్తున్నారు. అది 10 మంది కాస్త 1000 మంది అవుతే ఈ సర్వర్స్‌ని పెంచు అని చెప్పి మనకి చెప్తుందన్నమాట. అదే మీరు ఆన్ ప్రెమిసెస్ వాడారనుకోండి. ఎప్పుడు పెంచాలో తెలీదు. ఎప్పుడు పెరగాలో తెలీదు దానికి. సో, క్లౌడ్‌లో ఉండే మనకి మెయిన్ ఆపర్చునిటీ ఏంటి అంటే మనం డిఫైన్ చేస్తాం మాట ఇక్కడ. ఇప్పుడు సపోజ్ 10 పీపుల్ ఉంటే ఒక సర్వర్ యూజ్ చేయి. 100 పీపుల్ ఉంటే 2 సర్వర్స్ యూజ్ చేయి అని చెప్పి చెప్తాం మాట. సో, దానివల్ల ఏమవుతుంది అంటే మనకి స్కేలబిలిటీ అనేది పెరుగుతుందన్నమాట. ఒకేసారి మీరు ఇది డిఫైన్ చేసి పెట్టేస్తే ఎంప్లాయీ ఉండక్కర్లేదు. ఆల్రెడీ మనం డిఫైన్ చేసి పెట్టాం కాబట్టి ఆల్రెడీ అవుతా ఉంటుందన్నమాట.
ఇది అర్థమైందా అండి? అవునండి. సో, యాక్చువల్లీ ఇవన్నీ అడ్వాంటేజెస్ మాట. క్లౌడ్ ఎందుకు వాడాలి అని చెప్తే, మీరు ఇవన్నీ చెప్పొచ్చు మాట. ఇప్పుడు సపోజ్ ఏదో ఒక స్టార్టప్ ఉందనుకోండి. ఆ స్టార్టప్‌కి ఒక ప్రాజెక్ట్ వచ్చింది. ఆ ప్రాజెక్ట్ అనేది 3 మంత్సే ఉంది. 3 మంత్స్ కోసం మీరు 3,00,000 పెట్టి సర్వర్స్ అన్నీ పే చేసి కనుక్కుంటే మీకు వేస్ట్ కదా! మళ్ళీ ఆ 3 మంత్స్ తర్వాత ఆ ప్రాజెక్ట్ అనేది ఉండదు. సో, అప్పుడు మీరేం చేస్తారు అంటే, ఇదిగో ఎజూర్‌కి వెళ్ళి నాకొక సర్వర్ కావాలి. ఇంత ఐ మీన్ సైజు, ర్యాము, సీపీయూ ఉండాలి. సో, నాకు అదివ్వండి అని చెప్పి చెప్తామాట. అప్పుడు ఏ క్లౌడ్ ప్రొవైడర్స్ అయితే ఉన్నారో వాళ్ళు చెప్తారమాట మనకి. ఇదిగో ఇది యూజ్ చేసుకో అని చెప్పి. దానివల్ల ఏమవుతుంది? అయితే 3 సెంటర్స్ మంత్స్‌లో ఏంటండి? ఓకే. ఓకే. మిమ్మల్ని కాదండి. ఓకే. ఆ! సో, దానివల్ల మీకేమవుతుంది అంటే, ఈ కాస్ట్ ఎఫెక్టివ్‌నెస్ అనేది పెరుగుతుంది. బై ద ఎండ్ ఆఫ్ ద డే మేనేజ్‌మెంట్ చూసేది కాస్టే కాబట్టి, మీరు ఇదిగో 3,00,000 కాస్త నేను 30,000లో చేస్తున్నాను అని చెప్పంటే, అది ఉంటుందన్నమాట. సో, ఇది క్లౌడ్ ఎందుకు వాడాలి? క్లౌడ్ అంటే ఎందుకు అన్నట్టు మనం మాట. సో, మనకి క్లౌడ్‌లో టైప్స్ ఓకే. ఆఫ్ క్లౌడ్స్ అని ఉంటాయండి. आधा घंटे के बाद आओ, क्लास सुनूंगा तब। సో, క్లౌడ్‌లో మనకి ఉండే 3 టైప్స్ ఏంటి అంటే, ఒకటి పబ్లిక్ క్లౌడ్, 2 ప్రైవేట్ క్లౌడ్, ఇంకోటి హైబ్రిడ్ క్లౌడ్. పబ్లిక్ క్లౌడ్ అంటే ఏంటి అంటే, పబ్లిక్ యాక్సెస్ ఇచ్చే వాటిల్ని పబ్లిక్ క్లౌడ్ అంటాంమాట. సో, మనకి ఇప్పుడు గూగుల్ చేశారనుకోండి పబ్లిక్ క్లౌడ్ అని చెప్పి, కొన్ని వందల ప్లేయర్స్ ఉన్నాయన్నమాట. ఇదిగోండి ఏడబ్ల్యూఎస్, మైక్రోసాఫ్ట్ అజూర్, జీసీపీ, అలీబాబా, ఒరాకిల్ ఇవన్నీ వచ్చినాయిమాట. సో, ఇది పబ్లిక్ క్లౌడ్ అని ఎందుకు అంటామంటే, మీరు కూడా యాక్సెస్ చేయొచ్చు, నేను కూడా యాక్సెస్ చేయొచ్చు, ఎవరైనా యాక్సెస్ చేయగలుగుతారు. అందుకని చెప్పి పబ్లిక్ క్లౌడ్ అని చెప్పి అంటాంమాట. ఓకే. ఓకే. ప్రైవేట్ క్లౌడ్ అంటే ఏంటి అంటే, లెట్స్ సే మీ కంపెనీలో డేటా మీ కంపెనీలోనే ఉండాలి. ఇప్పుడు ఒక బ్యాంకింగ్ డేటా ఉందనుకోండి. ఓకే. ఇక్కడ బ్యాంకింగ్ సర్వర్‌ది బయటకి వెళ్ళకూడదు ఈ డేటా. ఎందుకంటే వెరీ క్రిటికల్‌గా ఉన్నప్పుడు మీరు ఎవరు పడితే వాళ్ళకి యాక్సెస్ చేయకూడదు. ఓన్లీ ఎంప్లాయీసే యూజ్ చేసుకోవాలి అని చెప్పి అనుకోండి. అప్పుడు ఇది ప్రైవేట్ క్లౌడ్ కింద ఎస్టాబ్లిష్ చేసుకుంటారన్నమాట వాళ్ళు. సో, మనకి ప్రైవేట్ క్లౌడ్‌లో కూడా చాలా పాపులర్‌వి ఉన్నాయి. సపోజ్ ఐబీఎంలో ఐబీఎం క్లౌడ్ అని ఉంటుంది. ఇవన్నీ ఐబీఎంకి రిలేటెడ్ క్లౌడ్స్ మాట. ఇది పబ్లిక్ యాక్సెస్ కాదుమాట. ఓన్లీ దేర్ సోల్ పర్పస్ సర్వ్ చేయడానికి ఇదంతా తీసుకున్నారు. ఓకే. ప్రైవేట్. ఆ! ప్రైవేట్. హైబ్రిడ్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు సపోజ్ ఇక్కడ మీకు ప్రైవేట్ క్లౌడ్ అనేది బ్యాంకింగ్‌కొచ్చింది. కొన్ని సర్వీసెస్ ఉండాలి. మీరు ఎంప్లాయీ కాదు. బట్ మీరు కస్టమరు. సమ్ ఐసీఐసీఐ బ్యాంక్ కస్టమర్ అనుకోండి. ఓకే. కస్టమర్ లాగిన్ చేయడానికి కూడా కొన్ని కావాలి కదా! అవును. సో, అప్పుడు ఏం చేస్తారంటే ఈ లాగిన్ పోర్టల్స్ ఇవన్నీ హైబ్రిడ్ క్లౌడ్ తీసుకున్నారనుకోండి. ఈ హైబ్రిడ్ క్లౌడ్‌లో ఏం చేస్తారంటే కొంచెం పబ్లిక్‌కి, కొంచెం ప్రైవేట్‌కి రెండిట్లకి మిక్స్ అవుతుందన్నమాట. అంటే ప్రైవేట్ వాళ్ళకి ప్రైవేట్ ఉంటుంది. పబ్లిక్ వాళ్ళకి పబ్లిక్ అనేది ఉంటుందన్నమాట. సో, ఓకే. ఎవరైతే లాగిన్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు ఓన్లీ లాగినే చేయగలుగుతారు. కంపెనీ ఈ ప్రైవేట్ క్లౌడ్ అనేది యాక్సెస్ చేయడానికి ఉండదు. అలా రిస్ట్రిక్ట్ చేస్తారన్నమాట. ఎందుకంటే ఇది పబ్లిక్ కాదు. ఇది ప్రైవేట్ కాబట్టి అందుకని చెప్పి ఈ డిస్టింగ్విషెస్ అనేవి వచ్చినాయండి. ఎవరన్నా అడుగుతా ఉంటే మిమ్మల్ని మీరు ఏ క్లౌడ్ యూజ్ చేస్తారంటే పబ్లిక్ క్లౌడ్ వాడతారంటారు. అదే ఏ క్లౌడ్ వాడతారో పబ్లిక్ క్లౌడ్‌లో అంటే మేమైతే ఏడబ్ల్యూఎస్ వాడతాం, లేకపోతే అజూర్ వాడతాం, లేకపోతే గూగుల్ క్లౌడ్ వాడతాం అని చెప్పి అంటాంమాట. సో, ఓకే. ఇది జస్ట్ ఓవర్‌వ్యూ ఆఫ్ క్లౌడ్ మాట.
క్లౌడ్‌లో అనేది మీకు నంబర్ ఆఫ్ సర్వీసెస్ అనేవి ఉన్నాయండి. ఒక్కొక్కటే కొన్ని ఐ మీన్ కొన్ని లక్షల మంది యూజ్ చేస్తారు. హుహు. సర్వీస్ లిస్ట్ ఇదిగోండి. అజూర్ ఆఫర్స్ అరౌండ్ 200 క్లౌడ్ సర్వీసెస్, కంప్యూట్, స్టోరేజ్, నెట్వర్కింగ్, ఏఐ, డేటాబేస్ అని చెప్పి ఇవన్నీ కొన్ని వందల సర్వీసెస్ ఉంటాయండి. సో, ఓకే. మనం ఏదైతే కావాలో ఆ సర్వీస్‌ని ప్రిఫర్ చేసుకుంటా ఉంటాంమాట. ఇప్పుడు హ్మ్. కస్టమర్స్ ఎలా ఉంటారంటే, ఇప్పుడు ఒక సర్వర్ అంటే ఒక మెషిన్ అని చెప్పి తెలిసింది మీకు. హ్మ్. బట్ ఆ వేరే కస్టమర్ వచ్చి ఏం చేస్తాడు అంటే, నాకీ సర్వర్ వద్దు. నాకు ఓన్లీ ఒక డేటా ఉంది. సమ్ ఫోటోస్ గాని, వీడియోస్ గాని ఉన్నాయనుకోండి. హుహు. నాకు సర్వర్ వద్దు. నాకొక స్టోరేజ్, క్లౌడ్ స్టోరేజ్ కావాలి. ఓకే. అప్పుడు మనం ఈ కస్టమర్‌కి లేదు నువ్వు ఐ మీన్ ఒక సర్వర్ తీసుకో అని చెప్పి కన్విన్స్ చేయడానికి ఉండదు. ఎందుకంటే ఆ సర్వర్‌కి ఇంకా అడిషనల్ క్రియేట్ చేయాలి. ఇప్పుడు ఒక ల్యాప్‌టాప్ ఉందనుకోండి మీరు. ఆ ల్యాప్‌టాప్‌లో ఓఎస్ ఏసుకోవాలి, కాన్ఫిగర్ చేసుకోవాలి, సాఫ్ట్‌వేర్‌లన్నీ మీరే చేసుకోవాలి కాబట్టి ఇదంతా ఆ కస్టమర్‌కి అనవసరం. నాకు ఏం చేస్తారో తెలీదు. నాకొక స్టోరేజ్ ఇవ్వండి క్లౌడ్‌లో అని చెప్పంటే, క్లౌడ్ స్టోరేజ్ ఒకటే ఇస్తాంమాట మనం. సర్వర్‌కేమి ఇవ్వం. క్లౌడ్ స్టోరేజ్ ఆప్షన్స్ ఉంటాయి. బ్లాబ్ స్టోరేజ్ అని. ఏంటి ఓకే. అంటే ఆళ్ళకి VM అక్కర్లేదు. ఇప్పుడు సపోజ్ మీరు గూగుల్ ఫోటోస్ ఉందనుకోండి. హ్మ్. వాడేమి మీకు ఒక సర్వర్‌ని ఇవ్వట్లేదు. ఒక ప్లేస్ ఇస్తున్నాడు. ఆ ప్లేస్‌లో మీరు అప్‌లోడ్ చేసుకుంటారు. అది ఓకే. ఎలా వర్క్ అవుతుందో, ఎంత వర్క్ అవుతుందో అది మీకు అనవసరం. ఎందుకంటే మీకు కావాల్సిందేంటి అప్‌లోడ్ చేస్తే అవుతుందా లేదా? డౌన్‌లోడ్ చేసుకోగలుగుతున్నామా? వ్యూ చేస్తున్నామా? ఫోటోస్ రన్ అవుతున్నాయా? అవే చూస్తారు కాబట్టి కస్టమర్సు. అవే హ్మ్. చేస్తాం. అదే మీరు గూగుల్ వాడికి లేదు నేను సర్వీస్ ఇవ్వను అని చెప్పంటే వాడొక కస్టమర్‌ని మిస్ అయిపోతున్నట్టే కాబట్టి సో, డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కస్టమర్స్ ఉంటారు కాబట్టి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థింగ్స్ ఉంటాయన్నమాట. ఇక్కడ కంప్యూట్ అనేది ఒకటి. అంటే సర్వర్‌ని కంప్యూట్ అంటాంమాట. స్టోరేజ్ అనేది స్టోరేజ్. ఇప్పుడు చెప్పుకున్నది స్టోరేజ్. నెట్వర్కింగ్‌కి నెట్వర్క్. ఏఐకి ఏఐ. డేటాబేసెస్‌కి మీకు ఉంటాయి కదా! సీక్వెల్ డేటాబేస్, పోస్ట్‌గ్రెస్ డేటాబేస్ ఇవన్నీ. సో, హ్మ్. మీరు ఇదివరకు ఏం చేసేటోళ్ళు సంథింగ్ మైక్రోసాఫ్ట్ సీక్వెల్ అని చెప్పి ఒక సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ చేసుకునేటోళ్ళు. ఎంఎస్ ఎస్‌క్యూఎల్ గాని, పోస్ట్‌గ్రెస్ గాని. బట్ ఇదంతా అక్కర్లేకుండా ఇదంతా ఇన్‌స్టాలేషన్ కాకుండా మీరు డైరెక్ట్ ఇక్కడికొచ్చి పోస్ట్‌గ్రెస్, ఎస్‌క్యూఎల్ ఇన్ యెజూర్ అని చెప్పి కొడితే మీకు డైరెక్ట్ వచ్చేస్తుందన్నమాట డేటాబేస్ అనేది. ఓకే. ఇక్కడ మీకు ఈ క్వెరీస్ అన్నీ ఎలా రాయాలి? ఏం రాయాలి? మీరు అదంతా బిల్డ్ చేసుకుంటే సరిపోతుంది. డైరెక్ట్ మీకు వితిన్ సెకండ్స్‌లో స్పిన్ అప్ చేయొచ్చుమాట ఇది. వితిన్ సెకండ్స్‌లో క్రియేట్ అయిపోతుంది. సో, మీకు అన్ని రోజులు కాకుండా మీకంటే ఐటీ షాప్‌కెళ్ళాలి, అడ్మిన్ రిక్వెస్ట్ రైజ్ చేయాలి. ఇదంతా కాకుండా మీరు ఈ డేటాబేస్‌ని క్రియేట్ చేసుకొని వితిన్ సెకండ్స్‌లో మీరు యూజ్ చేసేయొచ్చు. ఇది క్లౌడ్ కూడా పెర్ సెకండ్, పెర్ మినిట్ కూడా ఉంటుందండి కాస్ట్‌లో. సపోజ్ హుహు. మీకు కాస్ట్ కావాలి అని చెప్పంటే ఇక్కడికొచ్చి మీరు ఏదో ఒకటి కాస్మోస్ డీబీ గాని, ఏదో ఒకటి సర్విస్ క్రియేట్ చేసి ఇక్కడ చూసుకున్నారనుకోండి ఎంత పడుతుందో మనకి చెప్తుందన్నమాట. హుహు. ఇది ఎంత పడుతుంది అని చెప్పి. సో, మీకేంటి అంటే ఎప్పుడన్నా మేనేజ్‌మెంట్‌లో వీళ్ళు అదే అడుగుతారన్నమాట. నాకొక 2 సర్వర్స్ కావాలి. స్పెసిఫికేషన్ ఇది. కాస్ట్ ఎంత అవుతుంది అని చెప్పి అడుగుతారు. అప్పుడు మీరు ఇక్కడికొచ్చి మీరు ఇవన్నీ ఫిల్ చేసి మీరు ఈ కాస్ట్ అనేది చెప్పాలన్నమాట. మంత్లీ కాస్ట్ $672 పడుతుంది. యాన్యువల్ కాస్ట్ ఇంత డిపెండింగ్ అపాన్ యువర్ పేలోడ్ అని చెప్పి మీరు చెప్పొచ్చుమాట. సో, హ్మ్. యెజూర్ అనేది వెరీ వెరీ లీడింగ్ సర్విస్ కాంట్రిబ్యూటర్ మాట మార్కెట్ షేర్‌లో. హ్మ్. యెజూర్‌లో కూడా చాలా టైప్స్ ఆఫ్ సర్వీసెస్ ఉన్నాయన్నమాట. మనకి యెజూర్ అడ్మినిస్ట్రేటర్ కాబట్టి మనం అన్ని ప్రొవిజన్ చేస్తాంమాట. యెజూర్ అడ్మినిస్ట్రేటర్ రోల్ ఏమవుతుంది అంటే, ఇప్పుడు సపోజ్ మీరు డీబీ ఇంజినీర్ అన్నా మీరు క్లౌడ్ టీమ్‌కెళ్ళి నాకొక పోస్ట్‌గ్రెస్ సర్వర్ గాని, ఎంఎస్ ఎస్‌క్యూఎల్ సర్వర్ గాని నాకివ్వండి అని చెప్పి చెప్తే, అప్పుడు క్లౌడ్ టీమ్ వాళ్ళు
వాళ్ళు క్రియేట్ చేసి మీకు ఇస్తారన్నమాట. ఓకే. సో, అప్పుడు ఏమవుతుంది అంటే మీరు ఏదైతే రిక్వెస్ట్‌లు ఉన్నాయో ఇదంతా క్లౌడ్ టీమే మేనేజ్ చేస్తది. ఎవరికి ఏం కావాలన్నా గాని డైరెక్ట్ క్లౌడ్ టీమ్‌కి మెయిల్ గాని, మెసేజ్ గాని పెడితే వాళ్ళొక ప్రొసీజర్ చూపిస్తారు. ఆ ప్రొసీజర్‌తో మీరు ఫర్దర్‌గా క్రియేట్ చేసి ఐ మీన్ క్లౌడ్ టీమ్ ప్రొవైడ్ చేసి మీకు యాక్సెస్ ఎండ్ టు ఎండ్ వస్తుందా? యాక్సెస్ అవుతుందా? లేదా? అని చెప్పి వచ్చే స్కోపే అజూర్ అడ్మినిస్ట్రేటర్ లోపలికి వస్తుందన్నమాట. ఓకే. అందుకని చెప్పి మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్‌లో చాలామంది అజూర్ అడ్మినిస్ట్రేటర్స్ ఉంటారు. లేకపోతే సెంట్రల్ క్లౌడ్ టీమ్స్ అనేవి ఉంటాయన్నమాట. ఎందుకంటే ఇప్పుడు పోస్ట్‌గ్రెస్ చేసేటోడిని వచ్చి మీరు క్లౌడ్ చేయాలి అని చెప్పంటే వాళ్ళ జాబ్ కాదు, మా జాబ్ కాదు. మాకు ఓన్లీ డేటాబేస్ ఇవ్వండి అని చెప్పి చెప్తారు. సో, హ్మ్. సేమ్ వైస్ మీకేదైతే కావాలో వేరే మెకానికల్ టీమ్స్ ఉన్నాయనుకోండి. వాళ్ళకి క్లౌడ్ అంత తెలీదు. వాళ్ళకేం కావాలి ఒక సర్వర్ కావాలి. వాళ్ళకి డైరెక్ట్ క్లౌడ్ టీమ్‌కి రీచ్ ఔట్ అయ్యి మాకు సర్వర్స్ కావాలి. మీరు ఇవ్వండి అని చెప్పంటే వాళ్ళు కాన్ఫిగరేషన్ అడుగుతారు. ఆ స్పెసిఫికేషన్ ప్రకారం మనం క్రియేట్ చేసి వాళ్ళకి నోటిఫై చేసి యాక్సెస్ అవుతుందా లేదా అని చెప్పి చూపిస్తామన్నమాట. ఓకే. సో, ఇదే అండి రోల్ మనకి క్లౌడ్ సర్వీసెస్ అనేది. ఆల్మోస్ట్ క్లౌడ్ అనేది చాలా లీడింగ్‌లో ఉందిప్పుడు. ఎందుకంటే ఇప్పుడు ఏఐ వచ్చినా గాని క్లౌడ్‌కనే దానికి ఎవరో ఒకళ్ళు చేయడానికి ఉండాలి క్లౌడ్‌కి. ఇప్పుడు డేటాబేస్ గాని, డెవలప్‌మెంట్ టీమ్ గాని జస్ట్ ఒక ప్రాంప్ట్ ఇస్తే చేస్తది గానీ, ఈ ఈ క్లౌడ్ అనేది డిప్లాయ్‌మెంట్ ఎక్కడ అవుతది కాబట్టి చాలా మట్టికి సో, చాలా కేర్‌ఫుల్‌గా ఉండి అంత యాస్ ఆఫ్ నౌ అయితే డిపెండెన్సీ చాలా ఎక్కువుంది. ప్రతి ఓకే. సర్విస్‌కి క్లౌడ్ ఉంది కాబట్టి క్లౌడ్ చేసేటోళ్ళు ఎవరో ఒకళ్ళు కావాలి కంపెనీలో. ఓకే. పోతే కంపెనీ అనేది మూవ్ అవ్వదన్నమాట. హుహు. సో, అందుకని చెప్పి క్లౌడ్ రోల్స్ అనేది మోస్ట్‌లీ చాలా ఆపర్చునిటీస్ మామూలుగా అడ్మిన్ రోల్స్ ఏముంటాయండి? అడ్మిన్ రోల్స్ అంటే అదే అండి. మామూలు వర్క్ సో, అది డే టు డే వస్తా ఉంటుందండి. ఇప్పుడు ఒకళ్ళొచ్చి జనరల్ వర్క్స్ ఉంటాయా? మీకిప్పుడు ఒక సర్వర్ ఉందనుకోండి. హ్మ్. ఈ సర్వరు మీ కార్పొరేట్ నెట్వర్క్‌కి కనెక్ట్ అవ్వాలి. అంటే మీ వీపీఎన్స్‌కి కనెక్ట్ అవ్వాలి. ఇది కాన్ఫిగర్ చేసేది అజూర్ అడ్మినిస్ట్రేటరే. ఓకే. ఇదొక టాస్క్. హ్మ్. ఇంకోటి సెక్యూరిటీ మాట. ఇప్పుడు దీంట్లో ఒక 100 సర్వీసెస్, 200 సర్వీసెస్ డిప్లాయ్ చేసినప్పుడు హ్మ్. ఈ సర్వీసెస్‌కి సెక్యూర్‌గా ఉన్నాయా? లేవా? ఎవరన్నా హ్యాకింగ్ చేస్తున్నారా? లేదా? ఇది చేసేది సెక్యూరిటీ. అడ్మినిస్ట్రేటరే. సెక్యూరిటీ ఓకే. కాదు. మెయిన్ అడ్మినిస్ట్రేటర్ వస్తుంది. తర్వాత సెక్యూరిటీకి వెళ్తుంది. సో, ఓకే. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది. ఇప్పుడు సపోజ్ నేను సింపుల్ క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇది కనిపిస్తుంది కదండీ! ఇది మీరు ఎండ్ టు ఎండ్ మీరే సెట్ చేయాలన్నమాట ఇదంతా. హుహు. ఇప్పుడు ఏమవుతుంది అంటే మనకి టీమ్స్ వస్తాయి. టీమ్‌కి ఏంటి వాళ్ళ వర్క్ వితౌట్ ఇష్యూస్ స్మూత్‌గా జరగాలి. అవును. ఇవన్నీ జరగాలంటే మీరు క్లౌడ్ ఇంజినీర్‌గా మీరు క్రియేట్ చేసి పెట్టాలి ఇవన్నీ. ఎక్కడి ఓకే. నుండి ట్రాఫిక్ వస్తది? ఎక్కడికెళ్తది? ఎలా వెళ్తది? ఓకే. ఇప్పుడు ఇప్పుడు మీరు ఈ ఎగ్జాంపుల్ చూసుకున్నారనుకోండి. ఇది అజూర్ అనుకోండి మీరు. ఇది మీ కంపెనీ నెట్వర్క్ అనుకోండి. ఇప్పుడు అజూర్ అనేది థర్డ్ పార్టీ కదా! మీ కంపెనీ నెట్వర్క్‌కి మీది సపోజ్ టీసీఎస్ అనుకోండి. ఓకే. టీసీఎస్ వేరు, అజూర్ వేరు. అవును. బట్ టీసీఎస్ వోడు వెళ్లి అజూర్ కనెక్ట్ అవ్వాలంటే ఒక ప్రాసెస్ ఉంటది. హ్మ్. ఎందుకంటే ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చేస్తే టీసీఎస్ డేటా పోతే ఏం జరుగుద్ది? అందుకని చెప్పి క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ వాళ్ళు ఏం చేస్తారు అంటే, ఈ ప్రాసెస్‌ని డిఫైన్ చేసి ప్రాసెస్ క్రియేట్ చేస్తారన్నమాట. అప్పుడు అజూర్ అనేది మీ కంపెనీతో కనెక్ట్ అవుతది. సో, దే కెన్ ఏబుల్ టు టాక్ బిట్వీన్ దీస్ 2 సర్వీసెస్. అదే మీకు ఈ కనెక్షనే బ్రిడ్జే లేనప్పుడు మీరు ఎవరితో మాట్లాడాలో, ఏం చేయాలో కూడా తెలీదు. సో, ఇదంతా గ్యాప్‌ని ఫిల్ చేసేవాళ్ళు అజూర్ అడ్మినిస్ట్రేటర్స్ అవుతారన్నమాట. ఓకే. సో, చాలా రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. హుహు. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అంటే
ప్రతి వాళ్ళు మీ మీద డిపెండెంట్ అయ్యి ఉంటారు కాబట్టి మీకు కొత్త కొత్త టాస్క్‌లు అవన్నీ వస్తా ఉంటాయన్నమాట రోజు రోజుకి. ఓకే. అట్లా. హ్మ్. సో, ఎవరన్నా ఒక అప్లికేషన్ డిప్లాయ్ చేయాలంటే మీ దగ్గరకొచ్చి అడుగుతారు. ఇలా హ్మ్. అప్లికేషన్ డిప్లాయ్ చేస్తున్నాను. ఏం చేస్తే బెటరు? వాళ్ళ ఎండ్ గోల్ ఏంటి? అవన్నీ అడిగి మీరు నోట్ చేసుకొని మీరు డిప్లాయ్ చేయాల్సిన ఆర్కిటెక్చర్ మీరు బిల్డ్ చేయాలన్నమాట. ఓకే. సో, హ్మ్. సో, ఇట్లా మోస్ట్‌లీ ఇదే ఉంటదన్నా? మోస్ట్‌లీ అంటే బిల్డ్ చేయడం. ఆ! అదే చాలా రోల్స్ ఉంటాయి. ఓకే. సర్వీసెస్ క్రియేట్ చేయడం, మేనేజ్ చేయడం, అప్డేట్ చేయడం, ప్యాచింగ్ హ్మ్. చేయడం, హ్మ్. మెయింటైన్ చేయడం. హుహు. ఇవి మీకు ఐ మీన్ ఒక్కొక్క ప్రాజెక్ట్‌కి మీకు చాలా టైం పట్టేస్తదండి. ఒక 6 మంత్స్, 9 మంత్స్, 1 మంత్, 1 ఇయరు అట్లా పట్టేస్తదనమాట. ఇలాంటి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఒకటి డిప్లాయ్ చేయాలంటే ఎండ్ టు ఎండ్ చూసుకోవాలి మీరు. ఏమవుతుందో ఇయన్నీ చూసుకోవాలన్నమాట. ఓకే. సో, ఈ రోల్స్ అన్నీ మనం క్లౌడ్ అడ్మినిస్ట్రేటర్ కింద మనం క్లౌడ్ చేస్తామన్నమాట. హుహు. ఇది జస్ట్ డెమో కాబట్టి మీకు వాట్ ఈస్ క్లౌడ్, అడ్వాంటేజెస్ ఏంటి, ఎక్కడెక్కడ క్లౌడ్ ఉంటదని చెప్పాను. హ్మ్. సో, ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఓకే. బానే ఉంది. సో, ఎన్ని రోజులుంది కోర్స్ ఇది? ఇది మనకి 30-45 డేస్ లోపు అవ్వొచ్చండి. ఓకే. ప్రాక్టీస్ చేసుకోవడానికేమన్నా మనకి అజ్యూర్ ఎజూర్ అకౌంట్స్ ఇస్తారన్నమాట. $200 ఇచ్చి 1 మంత్ టైమ్ ఇస్తాడు. అది $200 ఆ! $200 అంటే 20,000. ఆ! ఓకే. సో, ఆ $200 మనం 1 మంత్ లోపు మనం యూజ్ చేసుకోవచ్చుమాట. ఓకే. సో, హుహు. మీకు ఆల్‌మోస్ట్ మాక్సిమం ఎవ్రీ సర్వీసెస్ మనకి అవైలబుల్ ఉంటది. హుహు. సో, ఆ సర్వీసెస్ అన్నీ మనం డిప్లాయ్ చేసుకొని అజూర్‌లో మనం యూజ్ చేసుకొని, ఆ బిల్లింగ్ అంతా చూసుకొని అట్లా చేసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు అజూర్ జాబ్స్ ఎట్లున్నాయండి? అజూర్ అడ్మిన్ జాబ్స్. అజూర్ బానే ఉంటదండి ఇప్పుడు. ఓకే. మీరు డైరెక్ట్ చాట్‌జీపీటీ అడిగినా హ్మ్. ఆహ్, టాప్ 5 జాబ్స్‌లో చెప్తదన్నమాట. ఓకే. హ్మ్. ఓకే. ఇంకేమైనా క్వెషన్స్ ఉన్నాయండి? లేదండి. ఓకే. క్లియరే ఉంది. హ్మ్. హ్మ్. సో, జస్ట్ మీకు ఒక డెమో ఇవ్వడం కోసం చెప్పానన్నమాట. ఫైన్. సార్ అయిపోయిందా? అయిపోయింది. ఓకే. ఓకే సార్. విశ్వ సార్ థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి. థాంక్ యూ. ఏమన్నా క్వెరీస్ ఉన్నాయా సార్ మీకు అరుణ్ సార్? ఏం లేదండి. ఓకే. బానే ఉంది. ఓకే. విశ్వ సార్ అయితే మీరు లీవ్ అయిపోండి. నేను ఆయనతో మాట్లాడతాను. ఇదిగోండి ఒకసారి మీకు చూపిస్తున్నా మర్చిపోయినది. ఇక్కడ నేను ఏఐ ప్రాంప్ట్ అడిగాను. టాప్ 5 జాబ్స్ వితౌట్ ఏఐ ఇంపాక్ట్ ఫర్ సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ అని. ఓకే. డెవాప్స్, క్లౌడ్ అండ్ సైట్ రిలయబిలిటీ ఇంజినీర్, సిస్టమ్ ఆర్కిటెక్చర్ అన్న మనకి కింద